పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. రికార్డు స్థాయిలో బంగారం ధరలు పరుగులు పెడుతోంది. 1,13,000 దాటింది బంగారం రేట్. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం 1,13,350 రూపాయలు హైయెస్ట్ ధరకు పాకింది. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 1,04,960 రూపాయలు ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తుంది. కేజీ వెండి ధర 1,32,000 దాటింది. 1,00,000 దాటాక బంగారం కొనాలంటే సామాన్యులకు ఇబ్బందిగా ఉంటే 1,00,000 నుంచి క్రమక్రమంగా పెరుగుతూ హైయెస్ట్ ధరకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో బంగారం కొనాలంటే సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్కు ముందు బంగారం ధరలు భయపెడుతుంది. పసిడి రోజు రోజుకి రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రోజు 1,13,000కు చేరింది బంగారం ధర. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ప్రభు గారు అందిస్తారు. ప్రభు గారు చెప్పండి. ఇప్పుడు మామూలుగా మనకి మిగతా అన్ని బాగానే ఉన్నాయి కానీ గోల్డ్ ఇప్పుడు ట్రంప్ ఇది తెలీదు ఇంకా ఎంత వేస్తారు, ఫార్మా మీద ఎంత ఉంది పర్సంటేజ్, ఆ భయం ఇంకా మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉన్నా పెరగట్లేదు, పైకి రావట్లేదు. 25,050 దగ్గర బాగా తీసుకుంది. ఇవాళ కొంచెం 25,100 అబవ్ ఉంది. ఇవాళ కూడా నిలబడుతుందా లేదా అనేది ఇంకా భయం ఉంది. సో మార్కెట్ కి, ఈక్విటీ మార్కెట్ కి ఇంకా ఇది ఉంది కాబట్టి అంటే మనీ పూలప్ అవ్వట్లేదు, బయింగ్ రావట్లేదు, షార్ట్స్ లోనే ఎక్కువ ఉంది. సో అందుకనే ఆ భయంతోనే గోల్డ్ కొంటున్నారేమనిపిస్తోంది. ఆల్ టైమ్ హై దాటిపోయింది. 1,06,000 అయితే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ లో 1,09,000 అయింది. బయట అయితే మీరు చెప్పినట్టు 1,13,000 ఉంది. ఏదేమైనా మీరు ఈ రకంగా చూసుకుంటే ఇంకా ఆయన టర్మ్ ఇంకా ఉంది కాబట్టి కొత్త ఇంకా వస్తూ ఉంటాయి. మేబీ 125 వరకు గోల్డ్ పోతుందా అంటే అవకాశం, ఛాన్సెస్ ఆర్ మోర్, ప్రాబిలిటీ ఈజ్ మోర్ ఫర్ గోయింగ్ 125 కూడా అనిపిస్తోంది. అదే మీకు సిల్వర్ అయితే తగ్గట్లేదు. సిల్వర్ అయితే గోల్డ్ కంటే జూమ్ ఉంది. అందుకే సిల్వర్ స్ట్రెంత్ ఉంది, బయింగ్ ఉంది బాగా. ఎందుకంటే కన్సంప్షన్, ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం 5 years టార్గెట్ పెట్టుకుంటే, ఎవరైనా సరే 5 years టార్గెట్ పెట్టుకుంటే 2 లక్షల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. అది కూడా ఎట్లా కొనాలి, ఫిజికల్ గా తీసుకోలేం కాబట్టి గోల్డ్ కాకుండా సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ బీస్ అవి కొనుక్కోవచ్చు. అది గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా అవసరార్థం లేకపోతే ఉంటే గోల్డ్ బీస్ కొనుక్కోవటం బెస్ట్. గోల్డ్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ బీస్ కానీ ఇది ఎవరైనా సరే ఇదే చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ 106 దాటితే మనం అనుకున్నట్టు 125 అంటే గోల్డ్ నెక్స్ట్ టార్గెట్ 125. ఏది అన్సర్టనిటీలో మార్కెట్ లో ఇంకా కంటిన్యూ అయితే, అది కంటిన్యూ మళ్ళీ ఏదన్నా మారిందంటే కొంచెం మళ్ళీ కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. ఎంతవరకు తగ్గుతుందంటే ఎక్రూయింగ్ ఇంకా సెంట్రల్ బ్యాంక్స్ బాగా ఎక్రూ చేస్తున్నాయి, కంటిన్యూస్ ఎక్రూ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మన ఆర్బీఐ కూడా ఎక్రూ చేస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. సో అది గోల్డ్ అనేది పెరుగుతోంది. మేబీ 125 వరకు వెళ్ళొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అండి. సిల్వర్ అయితే మీకు నెక్స్ట్ 5 ఇక్కడ నుంచి లాస్ట్ 1 year అనుకున్నదంటే 1 year తీసినా ఇంకా 4 years, నెక్స్ట్ 4 years పెట్టుకున్నా 2 lakhs వరకు వెళ్లే అవకాశం ఉందా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే ఇప్పుడున్న కన్సంప్షన్ కి మనకి ప్రొడక్షన్ తక్కువ ఉంది, సో మైనింగ్ లోంచి వచ్చేది తక్కువ ఉంది కాబట్టి సో డెఫినెట్ గా నెక్స్ట్ కొత్త కంపెనీస్ కానీ వచ్చే కంపెనీస్ కి ఈ రేషియో ప్రకారంగా చూసుకుంటే దాన్ని ఇది 2 lakhs వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ. ఉపరాష్ట్రపతి పదవికి సడన్ గా రాజీనామా చేసి అడ్రస్